రాగానే కాంగ్రెస్ ఆధిక్యత పెరిగింది అనూహ్యంగా. రహమత్ నగర్ అంటే బీఆర్ఎస్ అనుకున్నాం, కానీ రహమత్ నగర్ అంటే ఈసారి కాంగ్రెస్ అని ప్రూవ్ చేసుకున్నట్టుగా ఉంది. ఇంకా మరొక 5 రౌండ్లు మిగిలినాయి. జూబ్లీహిల్స్లో భారీ మెజార్టీ దిశగా కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తుంది. 5 రౌండ్లు ఇంకా మిగిలిన్నాయి. 10,000 మెజార్టీకి చేరువలో కాంగ్రెస్ పార్టీ కనిపిస్తోంది. నవీన్ యాదవ్ 42,000 పైచులకు ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటికే రహమత్ నగర్ రాగానే కాంగ్రెస్ ఆధిక్యత పెరుగుతుంది. ఒక్కసారిగా ఇంకా ఆధిక్యత పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఫలితానికి సంబంధించి ఏ రౌండ్కు ఆ రౌండ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దూసుకుపోతున్నాడు. ఊహించినట్టుగానే నవీన్ యాదవ్ విజయం దాదాపు దగ్గరలో చేరువలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ప్రతి రౌండ్ కూడా స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తుంది. ఎక్కడా కూడా పెద్దగా టఫ్ ఫైట్ అయితే ఏమీ కనిపించట్లేదు. 3వ రౌండ్లో మాత్రమే, మొదటి నుంచి ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ కాంగ్రెస్ వచ్చింది. ఒక 3వ రౌండ్లో మాత్రమే కాస్త అటు ఇటుగా ఉండింది. అలాగే మొదటి షేక్పేట్లో మాత్రం కాస్త నువ్వా నేనా అన్నట్టుగా ఉండింది. తర్వాత వెరీ క్లియర్ కాంగ్రెస్ పార్టీకి చాలా స్పష్టంగా ఆధిక్యత కనబరుస్తూ వస్తుంది. రైట్ ఇక కొన్ని కామెంట్లు చూద్దాం. కేసీఆర్ రావాలి అనుకునే వాళ్ళు అంటూ ఎవరో కామెంట్ చేస్తున్నారు. జై కాంగ్రెస్ అంటున్నారు. టీడీపీ ఓట్స్ ట్రాన్స్ఫర్ టు కాంగ్రెస్ అంటున్నారు. బీఆర్ఎస్ అంటూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు. జూబ్లీహిల్స్ అడ్డా, నవీన్ అన్న అడ్డా అంటూ చల్లగుల్ల పవన్ కుమార్ కామెంట్ చేస్తున్నారు. ఇక మజు ఎడిట్స్ నవీన్ అన్న ఫైర్ అంటూ పెడుతున్నాడు. బీఆర్ఎస్ వాళ్ళు ఏమన్నా శుద్ధపూసల హరీష్ రావు ఆడియో వినిపించలేదా ఈ బీఆర్ఎస్ వాళ్ళకి అంటూ ప్రవీణ్ కుమార్ కామెంట్ చేస్తున్నారు. రైట్, చాలామంది జై కాంగ్రెస్ నవీన్ అన్న అంటున్నారు. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఎమ్మెల్యే నవీన్ భాయ్. అప్పటికే ఎమ్మెల్యే నవీన్ భాయ్ అంటూ సంబోధిస్తున్నారు కామెంట్ రూపంలో. నవీన్ యాదవ్ గెలుపు ఖాయమేనా? ఏం జరగబోతుంది ఒక్కసారి కామెంట్ చేయండి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఉత్కంఠ రేగుతుంది. రెహమత్ నగర్ కాంగ్రెస్ లీడ్లో కొనసాగుతోంది. రెహమత్ నగర్లో కాంగ్రెస్ లీడ్ కొనసాగుతుంది. ఓవరాల్గా 10,000 మెజార్టీకి చేరువలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ దూసుకుపోతున్నారు. నవీన్ యాదవ్ ఎమ్మెల్యే కాబోతున్నారా? జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అని ఇప్పటికే కామెంట్లు వస్తున్నాయి. అసెంబ్లీలో అడుగుపెట్టి అధ్యక్ష అనబోతున్నారా నవీన్ యాదవ్? ఏం జరగబోతోంది? ఒక్కసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. జూబ్లీహిల్స్ విజేత ఎవరు? పరాజిత ఎవరు? జూబ్లీహిల్స్ నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టి అధ్యక్ష అనేది ఎవరు? ఒక్కసారి కామెంట్ చేయండి. మీ కామెంట్ని చదివి వినిపించే ప్రయత్నం చేస్తాం. ఎస్, కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 10,000 ఆధిక్యంలో కొనసాగుతోంది. నవీన్ యాదవ్ 42,000, 6,600 ఓట్లు ఇప్పటికే పోలయ్యాయి. అలాగే మాగంటి సునీతకు 33,000, అలాగే దీపక్ రెడ్డికి 3,475. యాజ్ యూజువల్గా బీజేపీ 3వ స్థానంలో ఉంది. ఇతరులు కూడా మంచి ఓట్లే సాధిస్తున్న పరిస్థితి కనబడుతోంది. మీద భారతీయ జనతా పార్టీ 3వ స్థానానికి పరిమితం అవుతుంది. జూబ్లీహిల్స్లో ఊహించినట్టుగానే నవీన్ యాదవ్కు ఓటింగ్ షేరింగ్ బాగా వెళ్ళింది. 10,000 మెజార్టీ చేరువలో ఉన్నారు. ఇక మరికొద్ది క్షణాల్లో మరిన్ని రౌండ్లు పూర్తయితే పూర్తి స్థాయి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒక్కసారి కామెంట్లు చూద్దాం. నవీన్ యాదవ్ అంటూ చాలామంది పక్కా నవీన్ అన్న ఎమ్మెల్యే అంటూ కామెంట్ చేస్తున్నారు. బీఎస్ఆర్ ఓన్లీ అంటూ కామెంట్ చేస్తున్నారు. బీఆర్ఎస్ పక్కా వాన్ అంటూ మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. 25,000 ఓట్ల లీడ్ నవీన్ యాదవ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. జై రేవంత్ అన్న విజయ్ కుమార్ అంటున్నారు. జై కాంగ్రెస్ ఇమాంతు కామెంట్ చేస్తున్నారు. నవీన్ యాదవ్ అనే నేను వావ్ బటాశ్రీ కామెంట్ చేస్తున్నారు. అప్పటికి నవీన్ యాదవ్ అనే నేను ఆయన అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసినట్టుగా కామెంట్ చేస్తున్నారు. ఇక కొంతమంది జై బీఆర్ఎస్ అంటున్నారు, కొంతమంది జై రేవంత్ అన్న సర్కార్ అంటున్నారు, కొంతమంది జై నవీన్ యాదవ్ అంటున్నారు. నవీన్ యాదవ్ అనే నేను అంటున్నారు. బై కేసీఆర్ అంటూ మరికొంతమంది మహేష్ జాలం పక్కా నవీన్ అన్న అంటూ యూత్ పాలిటిక్స్ నవీన్ అన్న ఓటమి ఖాయమంటూ రాజు సుకేర్ మరికొంతమంది సుంకరి కామెంట్ చేస్తున్నారు. సో మొత్తం మీద రైట్ రకరకాల కామెంట్లు వస్తున్నాయి. బట్ మెజార్టీ ఇక్కడ వాస్తవ రూపం చూద్దాం. మెజార్టీ దిశగా కాంగ్రెస్ దూసుకెళ్తుంది. 10,000 మెజార్టీ చేరువ ఉంది. ఒకసారి కమింగ్ టు బీహార్లో 243 అసెంబ్లీ స్థానాలకు బీజేపీ జేడీయూ ఎన్డీఏ కూటమి ప్రస్తుతం 164 ఓట్ల స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తోంది. అలాగే మహాగఠబంధన్ 74 ఓట్ల ఆధిక్యాన్ని కనబరుస్తుంది. అలాగే ఇతరులు 5 స్థానాల్లో తమ ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. ప్రస్తుతానికైతే పూర్తి స్థాయిలో బీహార్లు ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ ఎన్డీఏ కూటమి ఆధిక్యాన్ని కనబరుస్తున్నట్టుగా మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. మొత్తం మీద
ఈ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ప్రస్తుతానికైతే ఆసక్తికర పరిణామాలు వెలువడుతున్నాయి. ఇక మెజార్టీ సర్వే ఫలితాలు చెప్పినట్టుగా, మెజార్టీ సర్వే సంస్థలు చెప్పినట్టుగా ఎన్డీఏ కూటమికే ఈసారి బ్రహ్మాండమైన మెజార్టీ దిశగా కనబడుతుంది. బీహార్లో అన్ని రీజియన్లు దాదాపుగా ఎన్డీఏ కూటమికే అధికారం దిశగా ఈసారి దూసుకెళ్తున్న పరిస్థితి కనబడుతోంది. ఎస్, ఒక్కసారి మనము బీహార్ సంబంధించిన ఫలితాలు చూస్తున్నాం. ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ అప్డేట్ అందించే ప్రయత్నం చేస్తుంది బిగ్ టీవీ. బీహార్ ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్స్ కనుక గమనిస్తే చాలా క్లియర్గా 168 స్థానాల్లో బీజేపీ జేడీయూ, ఇక బీజేపీ జేడీయూ ఇండివిజువల్గా ఎవరికి వారు నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతున్నాయి బీహార్కి సంబంధించి. అలాగే 173 స్థానాలు ప్రస్తుతం లీడ్ కొనసాగుతుంది. ఎన్డీఏ 66, మహాగఠబంధన్ 66, -48 66 మహాగఠబంధన్ ఇక పూర్తి స్థాయిలో లీడ్ ప్రస్తుతానికైతే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతోంది. బీజేపీ 76, జేడీయూ 75, ఈ రెండు లీడ్లు కొనసాగుతున్నాయి. నువ్వా నేనా అన్నట్టుగా బీజేపీ జేడీయూ మిత్రపక్షాలు పోటీ పడుతున్నాయి. ఇక అనూహ్యంగా ఈసారి లోక్ జనశక్తి పార్టీ, అనూహ్యంగా చిరాగ్ పార్టీ, లోక్ జనశక్తి పార్టీ ఈసారి రామ్ విలాస్ పాస్వాన్ కొడుకు చిరాగ్ పాస్వాన్ పార్టీ 17-18 స్థానాల్లో లీడ్లోకి వెళ్తుంది. ఇది వండర్, ఎందుకంటే గతంతో పోలిస్తే ఈసారి చిరాగ్ పాస్వాన్ అత్యధికంగా సీట్లు కొల్లగొడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక రెస్ట్ ఆఫ్ పార్టీస్, జనసురాజ్ ఒక స్థానంలో ఉంది, ఎంఐఎం ఒక స్థానంలో ఉంది లీడ్లో ప్రస్తుతానికైతే. అలాగే సిపిఐ ఒక స్థానంలో ఉంది, హిందుస్థాన్ అవామీ మోర్చా ఒక స్థానంలో ఉంది లీడ్లో. ఆ రకంగా ప్రస్తుతానికైతే బీహార్కి సంబంధించిన ఎన్నికల ఫలితాలు ప్రస్తుతం 175 ఎన్డీఏ, అలాగే 64 మహాగఠబంధన్. ఒక్కసారి కమింగ్ టు జూబ్లీహిల్స్కి వద్దాం. ఒక్కసారి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఫలితాలు ఊహించిన దానికి తగ్గట్టుగానే వస్తున్నాయి. రహమత్ నగర్లో చాలామంది బీఆర్ఎస్కి అనుకూలంగా వస్తుంది అనుకున్నారు, కానీ రహమత్ నగర్ డివిజన్ ఈసారి కాంగ్రెస్కు మంచి సపోర్ట్ ఇస్తుందని చెప్పాలి. ఈసారి దాదాపు ఒక షేక్పేట్ డివిజన్ మినహా అన్ని రౌండ్లలో, అన్ని డివిజన్లలో ఇక కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా లీడ్ కనబరుస్తుంది. నవీన్ యాదవ్ చాలా క్లియర్గా ముందంజలో కనిపిస్తున్నారు. రైట్, మా కొలీగ్ సురేష్తో జనోదం. సురేష్ ఒక్కసారి జూబ్లీహిల్స్ సంబంధించి ఎట్లాంటి ఫలితాలు, అంటే ఊహించినట్టుగానే మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతున్నాయా? నవీన్ యాదవ్ ఆల్రెడీ ఎమ్మెల్యే అంటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు, నవీన్ యాదవ్ అని నేను అంటూ ఇప్పటికే కామెంట్లు పెడుతున్నారు. అది నిజం కాబోతోందా? అసెంబ్లీలో అడుగుపెట్టి అధ్యక్ష అనబోతున్నారా నవీన్ యాదవ్? సరికి 9000 మెజార్టీ నవీన్ యాదవ్ సాధించడం జరిగింది. ఇంకా 6 రౌండ్లు మిగిలి ఉన్నాయి. మిగతా డివిజన్లు కూడా నవీన్ యాదవ్కి పడే ఓట్లే ఉన్నాయి అని చెప్పేసి కూడా కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్నారు. ప్రస్తుతం అవన్నీ కూడా లెక్కిస్తే ఖచ్చితంగా 20,000 మెజార్టీ నవీన్ యాదవ్ దాటుతాడని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా చర్చించుకుంటున్నారు. ఇప్పటికే 4 రౌండ్లు పూర్తయ్యేసరికి 9,000 చిల్లర మెజారిటీ నవీన్ యాదవ్ సాధించాడు. ఇక బీఆర్ఎస్కి సంబంధించిన ఏజెంట్లు కూడా కొంతమంది ఏవైతే డివిజన్లు కంప్లీట్ అయిన రౌండ్స్ ఉంటాయో వాటి నుంచి బయటికి రావడం జరిగింది. ఖచ్చితంగా నవీన్ యాదవ్ ఇక గెలవబోతున్నాడు అని చెప్పేసి కూడా సంబరాలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. కానీ ముందు 2 రౌండ్లు కూడా ఏదైతే స్వల్ప మెజార్టీ వచ్చినప్పటికీ కూడా 3వ రౌండ్ 4వ రౌండ్ పూర్తి అయ్యేసరికి దాదాపు 9,000 పైగా మెజార్టీని నవీన్ యాదవ్ సాధించడం జరిగింది. ఇంకా మీద లెక్కించే ఏవైతే డివిజన్స్ ఉన్నాయో అందులో కూడా నవీన్ యాదవ్కి భారీ మెజార్టీ రాబోతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇంకా కౌంటింగ్కి సమయం పట్టే అవకాశం ఉంది కాబట్టి మరో 2 గంటల్లో క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతుంది. ఇక నవీన్ యాదవ్ గెలుపు ఖాయం అని చెప్పేసి కూడా చాలామంది ఇక్కడ అనుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ కార్యకర్తలు కూడా కౌంటింగ్ సెంటర్కి పెద్ద సంఖ్యలో ఇక్కడ చేరుకోవడం జరిగింది. అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. కొంతమంది ఇక్కడ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఎంత మెజార్టీ వస్తుంది అనుకుంటారు? ఊహించిరా ఇంత మెజార్టీ? ప్రస్తుతానికి 10,000 మెజార్టీ తోటి ముందుకున్నారు నవీన్ యాదవ్ గారు. ఖచ్చితంగా గెలుపు నవీన్ యాదవ్ గారిదే మేము అనుకుంటున్నాం. దీనికైనా ఎక్కువ మెజార్టీ వస్తుంది. ఖచ్చితంగా విజయం నవీన్ యాదవ్ గారిదే. మేము కరీంనగర్ నుంచి, నా పేరు చాంద్ పాషా,
ఓకే, మనం చూస్తున్నాం కదా, చాలా మంది ఇక్కడ కార్యకర్తలు కూడా రావడం జరిగింది. కొన్ని డివిజన్లు ఏదైతే బోరబండ, రెహమత్ నగర్, యూసుఫ్ కూడా ఇవన్నీ కూడా ఇంకా ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా పెద్ద సంఖ్యలో ఓట్లు పోలయ్యాయి. ఆ డివిజన్లు అన్నీ కూడా లెక్క పెడితే ఖచ్చితంగా నవీన్ యాదవ్కి మెజార్టీ పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఉదయం నుంచి కూడా టీవీని అతుక్కొని చూస్తున్నారు ప్రజలంతా కూడా. జూబ్లీ హిల్స్ ఫలితం ఎలా ఉండబోతుంది అని చెప్పేసి కూడా అందరు చెప్పారు. కానీ ఎగ్జిట్ పోల్స్కి ఏదైతే మెజార్టీ ఓటింగ్ షేర్కి సంబంధించి చెప్పారో దానికంటే ఎక్కువగా ఇప్పుడు పోలింగ్ అయినట్టు ఓట్లు వస్తున్నట్టు తెలుస్తుంది. నవీన్ యాదవ్కి రౌండ్కి మెజార్టీ పెరుగుతుండడంతో ఇక్కడ ఉత్కంఠ నెలకొంది. ఎంత మెజార్టీ వస్తుంది అనేది ఇప్పుడు కీలకంగా మారింది. ఎందుకంటే దాదాపు 5,000 నుంచి 10,000 వరకు మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని చెప్పేసి కూడా అంచనాలు వేయడం జరిగింది. కానీ అంతకంటే ఎక్కువ మెజార్టీ ఇప్పుడు నవీన్ యాదవ్కి రాబోతుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ శ్రేణులు అయితే సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం ఒకసారి కౌంటింగ్ కేంద్రం బయట కూడా చూడొచ్చు, హడావుడి కనబడుతుంది. మొత్తం 4 రౌండ్లు పూర్తయ్యాయి కాబట్టి మొదట ఇప్పుడు 5వ రౌండ్ ప్రారంభమైంది. 5వ రౌండ్లో మెజార్టీ పెరుగుతుంది అనేది కూడా కీలకంగా మారింది. ఇంకా 2-3 రౌండ్లోనే ఫలితం తేలే అవకాశం కూడా కనబడుతున్నట్టు. ఎందుకంటే మొత్తం పోలే ఓట్లే 1,94,000 ఓట్లు కాబట్టి అందులో మొత్తం నవీన్ యాదవ్కి ఎన్ని ఓట్లు వస్తాయి, అందులో ఎంత మెజార్టీ వస్తాయని కూడా కాంగ్రెస్ పార్టీ కూడా అంచనా వేస్తుంది. దాదాపు 20,000 మెజార్టీ మార్కు దాటే అవకాశం ఉందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి భావిస్తుంది. అందుకు అనుగుణంగానే ఫలితాలు కూడా వస్తున్నట్టు కనబడుతుంది. అయితే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మొత్తం అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు ప్రచారం చేశారు. ముఖ్య నాయకులు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల పాలనకు నిదర్శనంగా మేము ఎలక్షన్కి వెళ్తున్నామని చెప్పేసి కూడా ప్రచారం చేశారు. ఇక్కడ హైదరాబాద్లో భిన్నమైన పరిస్థితులు ఉంటాయి. ఇటు ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ప్రాంతానికి సంబంధించి అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు ఉంటారు. ఇటు ముఖ్యంగా బోరబండలో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన చాలామంది సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఇక్కడ ఉంటారు. అదేవిధంగా యూత్ కూడా శ్రీనగర్ కాలనీలో సెటిలర్స్ కూడా చాలామంది ఉంటారు. ఈ సెటిలర్స్ కూడా చాలామంది కాంగ్రెస్ వైపే గతం వన్ సైడ్గా సెటిలర్స్ ఓట్లేశారు. కానీ ఈసారి భిన్నంగా కనబడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వైపు సెటిలర్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా ఈ ఓట్లన్నీ కూడా లెక్క పెడుతుంటే ఖచ్చితంగా ఇంకా మెజార్టీ పెరిగే అవకాశమే ఉందని చెప్పేసి కూడా కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్నారు. కొంచెం లేట్ అవుతుంది తప్ప కానీ స్పష్టమైన మెజార్టీతో ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలుపు ఖాయమని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు చాలామంది చెప్తున్నారు. ఇక్కడ చాలామంది రావడం జరిగింది. ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, మీరు ఊహించినది ఆ విధంగానే వస్తుందా మెజార్టీ? ఎట్లా మేము ఊహించిన దానికంటే డబల్ మెజార్టీతో వచ్చింది నవీన్ అన్నకి పబ్లిక్ అంతా ఆశ్రదించిన దానికి మటుకైతే అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, నేను కూడా నా పేరు నారాయణ, ఆల్ ఇండియా SC/ST నుంచి మా సంఘం కూడా నవీన్ అన్నకి ఎందుకు ఈసారి నవీన్ అన్నకి ఎందుకంటే యూత్ లీడర్ ఒకటి, ఇంకోటి ఏ పదవి లేనప్పుడు కూడా నవీన్ అన్న చాలామంది యూత్ చదివించడం కానీ ఏ సమస్య వచ్చినా కానీ వాళ్ళు ఎప్పుడు పొద్దున్నే ఎనీ టైం వాళ్ళ ఇంటి ముందు అప్పట్లోనే ఒక ఎమ్మెల్యే ఇంటి ముందు ఎంతమంది ఉంటారో అంతమంది ఉండి అందరికీ నవీన్ అన్న న్యాయం చేసేవాడు. కాబట్టి అసలు లీడర్ కావాలని ఈసారి ఎంచుకోవడం జరిగింది. ఎంత మెజార్టీ వస్తుంది? నవీన్ అన్నకు వస్తే 30 నుంచి 40,000 మెజార్టీతో అయితే వస్తాడు. మెజార్టీ అనేది కాదు, నవీన్ అన్న మాకు కావాల్సింది. మాకు మెజార్టీతో అవసరం లేదు. మాకు మంచి ఒక లీడర్ వచ్చిండు, యూత్ లీడర్ వచ్చిండు అనేది మా అభిప్రాయం. కానీ ఇక్కడ మేము మెజార్టీ కూడా ఆశించేది ఏం లేదు. మాకు మంచి లీడర్ వచ్చింది అనేది మాకు ఒక సంతృప్తితోటి మేము సంతోషకరంగా ఉన్నాం. మీరు ఎక్కడి నుండి వచ్చారు? మేము కూడా ఇక్కడనే ఎర్రగడ్డ. ఎట్లా ఎలక్షన్లో పనిచేసారు కదా, చాలామంది బీఆర్ఎస్ కూడా గెలుపు మీద ధీమా పెట్టుకుంది. సెటిలర్ ఓట్లన్నీ మాకే పడతాయి అని చెప్పేసి కూడా ఊహించారు. కానీ మొత్తం ఫలితం భిన్నంగా కనబడుతుంది కదా. నవీన్ అన్నకి ఇక్కడ ఉండే సెటిలర్స్ కూడా నవీన్ అన్న ఎప్పుడు లోకల్ నాన్ లోకల్ అని ఎప్పుడు చూడలేదు. ఎవరు వచ్చి కూడా నవీన్ అన్న తలుపు తడితే పనిచేసిండు. కాబట్టి ఈరోజు సెటిలర్ కూడా నవీన్ అన్నకి మొగ్గు చూపిరు. ఎందుకంటే ఒక మంచి లీడర్ అని చెప్పి వాళ్ళందరూ గుర్తించరు. కాబట్టి ఈరోజు నవీన్ అన్నకి అది నవీన్ అన్న ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచో 20 సంవత్సరాల నుంచి ఈ గ్రౌండ్ రావడానికి ఆయన సొంతంగా కష్టపడుకుంటూ వచ్చిండ్రు. ఆయనకి ఎవరు సపోర్ట్ చేయకపోయినా ఈరోజు ఈ స్థాయికి వచ్చిందంటే ఆయన కష్టమే. ఆయన మా పబ్లిక్లో మంచి మనిషి. ఎవరికి అడిగినా కానీ నవీన్ అనేటోడు వాళ్ళు ఎంతోమంది
వెనక రాక అయితే మనం చూస్తున్నాం పోల్ మేనేజ్మెంట్లో నవీన్ యాదవ్ చాలా సక్సెస్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే 4 సార్ల నుంచి ఇక్కడ పోటీ చేస్తున్నాడు. ఆయనకి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఓటర్ పైన ఒక అవగాహన ఉంది. అదేవిధంగా డివిజన్ స్థాయిలో ఆయన గతంలో పోటీ చేసిన అనుభవం అంతా కూడా కలిసి వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే నవీన్ యాదవ్ ఎంఐఎం నుంచి పోటీ చేశాడు, ఇండిపెండెంట్గా పోటీ చేశాడు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి డివిజన్లో ఎలాంటి ఓటర్స్ ఉంటారు, ఓటర్ నాడి ఏ విధంగా ఉంటుంది, పోల్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేయొచ్చు, అవన్నీ కూడా నవీన్ యాదవ్కి కలిసి వచ్చాయని చెప్తున్నారు. ఎందుకంటే గతంలో పోటీ చేసిన అనుభవం ఉంది కాబట్టి అదంతా కూడా ఇప్పుడు మెజార్టీ పెరగడానికి కారణమై ఉండొచ్చు అని చెప్పేసి కూడా ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలు విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ఆ మెజార్టీ మాత్రం ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మరికొద్ది సేపట్లోనే 5వ రౌండ్ కూడా పూర్తయితే 5వ రౌండ్లో ఎంత మెజార్టీ వస్తుంది, ఆ తర్వాత 6, 7, 8, 9 క్లియర్గా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కౌంటింగ్ ఏజెంట్లంతా కూడా బయటకు వస్తున్నట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. అంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా ఇక రౌండ్ల వారీగా ఆధిక్యం తగ్గుతుంది కాబట్టి ఇక లాభం లేదనుకునే బయటకు వస్తున్నారా? కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి ఉత్సాహం కనిపిస్తోంది? రౌండ్కి ఆధిక్యం పెరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు బయటకు వస్తున్నారంటే ఇక దాని అర్థం తాము ఓటమి దిశగా వెళ్తున్నామని భావించే బయటకు వస్తున్నారు అనుకోవచ్చా? సో పరిణామాలు ఎలా ఉంటున్నాయి? ఇప్పుడు 5వ రౌండ్కు దాదాపుగా ముగింపు దశకు వస్తుంది. 4 రౌండ్లో కూడా స్పష్టమైన ఆధిక్యత ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ చాలా క్లియర్గా ముందుకు దూసుకెళ్తున్నారు. సో ఆ రకంగా చూస్తే కనుక ఇప్పుడు మిగతా రౌండ్లన్నీ కూడా 5, మిగతా తర్వాత వచ్చే 6 రౌండ్, 7వ రౌండ్ ఇవన్నీ కూడా డివిజన్ల వారీగా చాలా క్లియర్గా